హైదరాబాద్ గణేష్ విగ్రహం ఇది సప్తముఖ మహాశక్తి గణపతి అంట. మీకు కావాలంటే అది ఆ బోర్డు 70 అడుగుల విగ్రహం. ఇది మట్టి గడ్డి కలిపి కడతారు దీన్ని. ఆ శిల్పి అక్కడ కూర్చోన్నాడు చూసారా, పింక్ షర్ట్ అతనే. ఓవరాల్గా రాహుకేతువులు బాలరాముడిని పక్కన, అయోధ్య బాలరాముడిని పక్కన పెట్టుకొని, ఇటువైపు ఏమో లక్ష్మీనారాయణులు, అటువైపు ఏమో శివపార్వతుల యొక్క కళ్యాణాన్ని చూపిస్తూ ఈ విగ్రహ నిర్మాణం చేస్తున్నారు. ఇది ఇటువైపు ఏమో పీజీఆర్ విగ్రహం ఉంటుంది. ఇది అసలు ఈ నిర్మాణం ఎవరు తొలిగా చేశారంటే 60-70 ఏళ్ల క్రితం శంకరయ్య అని ఒక ఆయన. దీన్ని ఈ భవనాన్ని నిర్మించింది కూడా శంకరయ్య అనే ఆయన అంట. ఆ తర్వాత దీనిలో ఖైరతాబాద్ మిగిలిన ఖాళీ సమయాల్లో ఖైరతాబాద్ లైబ్రరీని పెట్టారు. అసలు ఒక రోజుల్లో ఇక్కడ 40 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరిగేవంట, గణేష్ ఉత్సవాలు. తర్వాత కమలాసన్ లాంటి సుప్రసిద్ధ నటులు ఇక్కడ షూటింగ్లు చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయంట. గణేష్ ఫస్ట్ ఫీట్ నుంచి, అంటే అడుగు నుంచి ఇలా 80 అడుగుల వరకు వెళ్ళి తిరిగి మళ్ళీ 70 అడుగులకు వచ్చి ఈ విగ్రహము, దీని నిర్మాణం ఆగింది. ఇంకా వచ్చే రోజుల్లో చాలా తక్కువకు వస్తుంది అని చెప్పి కూడా అంటున్నారు. ఒక రోజులో మండలం దీక్ష చేసినట్టు చేసేవాళ్ళంట. తర్వాత ఈ దీక్ష నుంచి ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడంతో మీ కారణంగా కొంత డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది, అన్ని రోజులు కుదరదు అని చెప్పడంతోనే ఈ మొత్తాన్ని ఆపారంట. అంత మెయింటెనెన్స్ మా వల్ల కాదు అని చెప్పడంతో ప్రభుత్వ అధికారులు. అది గణేష్ విగ్రహము, ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం యొక్క చరిత్ర. తొలి విగ్రహం ఎక్కడ పెట్టారు ఏంది హైదరాబాద్లో అంటే ఇక్కడే అని 2-3 చెప్పారు. నిజంగా అది తొలి విగ్రహం ఇక్కడే పెట్టారా లేదా మనం తెలుసుకుందాం పదండి.